ఛానలుకి స్వాగతం. మిథున రాశి వారికి సెప్టెంబర్ నెలాఖరులోపు జరగబోయేది తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి ఫలితాలు మిథున రాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ఆ ఫలితాలు ఏంటి? మిథున రాశివారు శుభ అశుభ ఫలితాలు ఏమెదుర్కోబోతున్నారు? ఈ పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మిథున రాశి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఇతరుల యొక్క మేలును కోరుకునే వ్యక్తులు. అలాగే ఈ మిథున రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఇదివరకు వీరు చాలా అనుభవించారనే చెప్పుకోవాలి. నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు. అయితే ఈ సమయంలో మాత్రం వీరికి చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వీరి యొక్క మంచి మనస్తత్వం కారణంగా ఆ భగవంతుడు వీరిని అనుగ్రహించబోతున్నాడు. సెప్టెంబర్ నెలాఖరులోపు మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలైతే మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించి చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి మిథున రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారి కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ ఆటంకమైతే మిమ్మల్ని విదేశాలకు వెళ్లకుండా చాలా కాలంగా ఆపుతూ ఉందో ఆ యొక్క సమస్య క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డబ్బు కూడా సమకూరుతుంది. ఈ విధంగా మీ యొక్క కోరిక కూడా తీరుతుంది. అలాగే మిథున రాశి వారి యొక్క జీవితంలో ఇంతకు ముందు మిమ్మల్ని శత్రువులుగా భావించి మిమ్మల్ని దెబ్బతీయటానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు పెద్ద సమస్యలో చిక్కుకోబోతున్నారు. మీ దగ్గరికి వారు సహాయాన్ని అర్థించి రాబోతున్నారు. ఇదివరకు మిమ్మల్ని అవమానపరిచిన వారు సహాయం నిమిత్తం వారి దగ్గరికి వెళ్లినప్పుడు మిమ్మల్ని అవహేళన చేసిన వ్యక్తులే ఈ సమయంలో మీ సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు. దీన్ని చూసి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారని చెప్పుకోవాలి. ఆ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటన జరగబోతుంది. అలాగే వివాహితులు ఎవరైతే చాలా కాలంగా గొడవల కారణంగా దూరంగా ఉంటున్నారో వారి యొక్క జీవితంలో ఈ సమయంలో గొడవలన్నీ కూడా సమసిపోతాయి. మీ యొక్క బంధాన్ని తిరిగి కొనసాగించడానికి ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుంది. అంటే విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు కూడా కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలైతే చూస్తారు. అయితే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి మాత్రం చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది. అయినప్పటికీ కూడా సమస్య తీవ్రత తగ్గించుకోవటం అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో సమస్య తీవ్రత పెరగటం, తగ్గటం అనేది మన చేతుల్లోనే, మనం మాట్లాడే మాటలను బట్టే ఉంటుంది. కాబట్టి మీరు మీ యొక్క ప్రేమ భాగస్వామితో మాట్లాడేటప్పుడు కఠినంగా మాట్లాడకూడదు. అవసరమైతే కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ కావలసి వచ్చినప్పుడు ఆ బంధాన్ని నిలుపుకోవటానికి కాంప్రమైజ్ కావటంలో కూడా ఎటువంటి తప్పు లేదు. ఒకవేళ మీరు నువ్వంటే నువ్వు అన్నట్లుగా వాదిస్తూ పోతే మాత్రం ఈ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలి. లేనిపోని సమస్యలను క్రియేట్ చేసుకోకుండా మీ బంధాన్ని కొనసాగించడానికి మీరు మృదువుగా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఉద్యోగార్థుల యొక్క కోరిక తీరబోతుంది. కానీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో చిన్న విభేదాలు కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే మీరు మానసికంగా ఎంతో కృంగిపోవాల్సినటువంటి పరిస్థితులు మీకు వస్తాయి. కాబట్టి ఈ అంశంలో మిథున రాశి జాతకులు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అయితే మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.